సార్ అసలు సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి? భారత్ దీన్ని నిలిపివేయడం వల్ల పాక్కి అంత తీవ్రమైన సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంటుందా? చాలా మందిలో ఉన్న అనుమానాలు. అంటే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఒక రకంగా ముఖ్యమైన నిర్ణయం సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, రద్దు చేయలేదు. ఎందుకంటే ఈ ఒప్పందము నిలిపివేశారు ప్రకారము ఏ దేశం కూడా ఏకపక్షంగా రద్దు చేయరాదు, యూనిలేటరల్గా రద్దు చేయలేదు. అందువల్ల దీన్ని సస్పెండ్ చేశారు, నిలిపివేశారు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే వర్మ గారు ఏంటి దీనికి ప్రాధాన్యత ఏంటంటే గత 60 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ 1960లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కొద్ది ఒప్పందం పైన సంతకాలు జరిగాయి. ఈ 65 ఏళ్లలో మనం యుద్ధాలు చూసాం. బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971 వార్ చూసాం, కార్గిల్ యుద్ధం లాంటివి చూసాం, యూరి, పఠాన్ కోట్, పుల్వామా ఇలాంటి ముంబై తీవ్రవాద దాడులు చూసాం, ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్ చూసాం. ఇన్ని పరిణామాలను తట్టుకున్న ఒప్పందం ఇది. ప్రపంచంలో చాలా రేర్. అంటే ఇంత దాయాది దేశాలుగా ఉంటూ నిరంతర శత్రుత్వంలో ఉండే దేశాల మధ్య వాటర్ వాజ్ నెవర్ అన్ ఎ వెపన్. భారతదేశం ఏనాడు కూడా నీటిని ఆయుధంగా మార్చుకోలేదు. ఇవాళ తప్పనిసరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. దీని సిగ్నిఫికెన్స్. ఇక ఈ ఒప్పందం ఏంటి అంటే 1948లో ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి తాత్కాలికంగా వాటర్ ఫ్లోను ఇండియా ఆపింది. దీనిపైన పాకిస్తాన్ యునైటెడ్ నేషన్కి వెళ్ళింది. యునైటెడ్ నేషన్కి వెళ్ళినప్పుడు యునైటెడ్ నేషన్ చెప్పింది ఏంటంటే ఏదైనా న్యూట్రల్ ఏజెన్సీ ద్వారా ఈ రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరిగి ఒక ఒప్పందం కుదరాలి అని సజెస్ట్ చేశారు. అందులో భాగంగానే మీకు ఈ ఒప్పందము 1948 తర్వాత చర్చలు మొదలయ్యాయి. 9 ఏళ్ల పాటు చర్చలు జరిగాయి. 9 ఇయర్స్ టాక్స్ తర్వాత 1960లో ఈ చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము ఇండస్ రివర్ సిస్టమ్ అంటారు. ఈ సింధు నదీ వ్యవస్థలో 6 నదులు ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్, వెస్టర్న్ రివర్స్ అంటారు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. వెస్టర్న్ రివర్స్ ఏమో సింధు, జీలం, చినాబ్. మీకు ఈస్టర్న్ రివర్స్ ఏమో రవి, బియాస్, సట్లెజ్. మీకు సట్లెజ్ నది పైన బాక్రానంగల్ డ్యామ్ కట్టాం. మీరు కులు మనాలి పోతుంటే కులులో ఉంటుంది బియాస్ రివర్, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. మామూలు ఉధృతంగా భయమేస్తుంది ఆ రివర్ చూస్తే. సో ఈ నదులు ఈస్టర్న్ రివర్స్ అయిన రవి, బియాస్, సట్లెజ్ పైన భారతదేశానికి పూర్తి అధికారం ఉంటుంది. ఇక మిగతా 3 రివర్స్ ఉన్నాయి కదా, వెస్టర్న్ రివర్స్, జీలం, చినాబ్ అండ్ ఇండస్. ఈ 3 నదుల పైన పాకిస్తాన్కు ప్రధానంగా అధికారం ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా నదులు ఇండియాలో స్టార్ట్ అవుతాయి. అందువల్ల ఇండియా పాకిస్తాన్ల ద్వారా ప్రవహిస్తాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్, చైనా కూడా లింక్ అయిన నదులు కూడా ఉన్నాయి, ఈ 2 దేశాలకే కాకుండా. సో ఈ నదీ జలాలను పంచుకోవడంలో ఇప్పుడు జీలం, చినాబ్, ఇండస్ పాకిస్తాన్కు లైఫ్ లైన్. ఈ నదులలో దాదాపు ఈ ఇండస్ రివర్ సిస్టంలో మీకు చంద్రశేఖర్ అని ద బాస్మతి రైస్ హిస్టరీ అండ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అని బుక్ రాశాడు ఆయన. ఇక్కడ ఈ బాస్మతి రైస్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్లో మాత్రమే పండుతుంది, ఇంకెక్కడ పండదు ఇది. సో అందువల్ల దీనికి బాస్మతి రైస్ ప్రపంచంలో ఈ అరోమాటిక్ రైస్ అంటారు, మన బిర్యానీ రైస్ సువాసన వదిలుతూ ఉంటుంది. ఈ రైస్ ప్రపంచంలో ఎక్కడ తిన్నా మన దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. సౌత్ ఏషియాకున్న జాగ్రఫికల్ ఇండికేషన్ అది, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పడుతుంది. అందువల్ల దానిపైన పుస్తకం రాసిన చంద్రశేఖరన్ అన్నది ఏంటంటే 168 బిలియన్ ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ ఇండస్ సిస్టంలో ఉంటే 133 మిలియన్ ఏకర్ ఫీట్ పాకిస్తాన్ వాడుకుంటుంది. అంటే నియర్లీ 80% ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టంలో ఈ ఇండస్, చీనాబ్, జీలా వాటర్ను పాకిస్తాన్ పడుతుంది.
ఇండియా కేవలము ట్రాన్స్పోర్టు ఇలా కొన్నిటికి అంటే నదీ ప్రవాహాన్ని మార్చకుండా మనము వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. నదీ ప్రవాహాన్ని మార్చడానికి వీలుండదు. సో నదీ ప్రవాహాన్ని మార్చకుండా మీరు ఏమైనా కాస్త వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుంది, పవర్, ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి వాటికి. సో అందువల్ల ఈ రివర్ ఇప్పుడు భారత ప్రభుత్వం వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ జరగకముందే ఈ ఒప్పందాన్ని రీవిజిట్ చేయాలని ఇండియా రైజ్ చేసింది. ఈ ఒప్పందం వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో, ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరింది. రీవిజిట్ చేయాలని ఇండియా పాకిస్తాన్కు నోటీస్ కూడా ఇచ్చింది. ఎందుకంటే 60 ఏళ్ల కిందటి పరిస్థితులు ఉండవు కదా, రివర్స్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందువల్ల భారతదేశం ఇప్పటికే దీన్ని పునః సమీక్షించాలని కోరింది. ఇప్పుడు పహల్గాం దాడుల తర్వాత ఇండియా మొదటిసారిగా వాటర్ను వెపన్గా యూజ్ చేయాల్సిన పరిస్థితి నెట్టివేయబడింది. సో దాంతో ఈ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇక మీరు అడిగిన ప్రశ్న, ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పితే మనకు అర్థమవుతుంది కదా, చెప్పాను. దీని ప్రభావం ఏంటి అని. ఇప్పుడు మీకు ఇమీడియట్గా అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. పాకిస్తాన్లో మీకు 23% ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది. ఇండియాలో జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటాతో పోలిస్తే పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా ఎక్కువ. మన దగ్గర అరౌండ్ 14, 15, 16% ఉంటే నేషనల్ ఇన్కంలో, పాకిస్తాన్లో 23% అగ్రికల్చరే పాకిస్తాన్ నేషనల్ ఇన్కమ్. ఎందుకంటే మోడర్నైజ్ అవుతున్న ఎకానమీలో వ్యవసాయం షేర్ తగ్గుతూ ఉంటుంది. ఇక పాకిస్తాన్ రూరల్ పాపులేషన్లో, గ్రామీణ జనాభాలో 68%, 68% మంది అగ్రికల్చర్ పైన ఆధారపడి జీవిస్తారు. ఇది పాకిస్తాన్కు అన్నాడు కదా అసీం మునీర్, కాశ్మీర్ మా జీవనాడి జగ్లర్ వేన్ అని. నిజంగా చెప్పాలంటే పాక్ ఎకానమీకి జీవనాడి అగ్రికల్చర్. ఇప్పుడు ఆ అగ్రికల్చర్కి కావాల్సిన వాటరు ఈ నదుల నుంచి వస్తాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడైతే క్రైసిస్, పాకిస్తాన్లోని రిజర్వాయర్లో నీటి మట్టం పడిపోయింది. పాకిస్తాన్కు చెందిన ఇండస్ రివర్స్ వాటర్ సిస్టమ్ అథారిటీ మార్చ్లో ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం స్టేట్మెంట్ అంటే, ఇండస్ రివర్లో, సింధు నదిలో క్యాచ్మెంట్ ఏరియాలో లాస్ట్ వింటర్లో స్నోఫాల్ తక్కువగా ఉంది అని. ఏముంటుందంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువ ప్రాంతాల్లో మీకు వింటర్లో స్నోఫాల్ వస్తుంది. అది కాస్త సమ్మర్కి వచ్చే వరకు వేడి అయి మెల్ట్ అయి ఈ రివర్లోకి వస్తుంది. ఈసారి మీకు సింధు అండ్ జీలం, అంటే ఇండస్, నేను ముందు చెప్పాను, సింధు, జీలం, చినాబ్ 3 నదులు పాకిస్తాన్కు ఉన్నాయి కదా. ఇందులో 2 నదులు సింధు అండ్ జీలం, ఈ 2 నదుల్లో కూడా ఈసారి స్నోఫాల్ 31% తక్కువ ఉంది. అంటే నేచురల్గానే వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. సో నేచర్ ఫ్లో వాటర్లో తగ్గిపోతుంది. సెప్టెంబర్ వరకు వాటర్ నిలబడగలగాలి. ఎందుకంటే మీకు మాన్సూన్స్ వచ్చే వరకు జూన్ ఎండింగ్, జూలై వస్తుంది మీకు పాకిస్తాన్కు. సో ఇప్పుడు కరెక్ట్గా ఈ సమయంలో భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. సో దీనివల్ల ఇమీడియట్గా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే మన వాటర్ ఎంత ఎగువ భారతంలో మనము స్టోర్ చేయగలం మన దానిపైన ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకునేది ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచాలి అని. సో ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో కిందికి ఇండియా కనుక నియంత్రిస్తే ఏం జరగబోతుంది పాకిస్తాన్ అన్నప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఇది మొదటిగా ప్రాబ్లం. ఇప్పుడు కాటన్ సోయింగ్ మీకు ఈ టైంలోనే స్టార్ట్ అవుతుంది. మీకు ఏప్రిల్ 15కు పాకిస్తాన్లో కాటన్ సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. 70 lakh బేల్స్ పాకిస్తాన్ కాటన్ ప్రొడక్షన్. మీకు తెలిసి ఒక బేల్ అంటే ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 170 kgs అనుకుంటా. సో దాంతో ఇప్పుడు పాకిస్తాన్లో కాటన్ క్రాప్ కరెక్ట్గా జర్మినేట్ అయ్యాల్సిన సమయంలో వాటర్ ఛాలెంజ్ ఎదురవుతుంది. దాంతో కాటన్ దెబ్బతింటే దాని రా మెటీరియల్గా వాడే టెక్స్టైల్ ఇండస్ట్రీ పాకిస్తాన్లో దెబ్బతింటుంది. తర్వాత రైస్ దెబ్బతింటుంది. రైస్ 1 కోటి టన్నుల రైస్ ఉత్పత్తి చేస్తుంది పాకిస్తాన్, 10 million tons. సో రైస్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. అలాగే మీకు బాస్మతి రైస్
మీకు గ్లోబల్ మార్కెట్లో కూడా మన దేశానికి పోటీ పాకిస్తానే బాస్మతి. సో బాస్మతి రైస్ అనేది పాకిస్తాన్లో దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ కదా రైస్ అనేది. రైస్ మొదలే రైస్ చాలా ఎక్కువ నీరు తీసుకుంటుంది. ఇట్స్ నాట్ లైక్ మీకు ఇతర నీటి ఎద్దని తట్టుకునే పంటలు కావు కదా ఇవి. సో మీకు గోరుచిక్కులు లాంటి పంటలు కావు, క్లస్టర్ బీన్స్ లాంటివి. అవి ఎడార్లో కూడా పండుతాయి, రాజస్థాన్లో కూడా. కానీ ఇది అట్లా కాదు కదా. రైస్ ఈజ్ హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. మీరు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ రైస్ ప్రొడక్షన్ పూర్తిగా పాకిస్తాన్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. బాస్మతి రైస్ దెబ్బతింది. ఇది మొదటిగా అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్. రెండవది ఏంటంటే దీంతో ఇంటర్ స్టేట్ రైవల్రీ పెరుగుతుంది. ఇప్పటికే పంజాబ్ సింధుల మధ్య పెద్ద ఘర్షణ నడుస్తుంది. ఎందుకంటే పంజాబ్లో గ్రీన్ పంజాబ్ అనే కార్యక్రమం కింద 2 డ్యాములు కడుతున్నారు. దాంతో సింధు ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీనివల్ల మా దగ్గర వాటర్ స్కేర్సిటీ వస్తుంది అని. మీకు వర్మ గారు ఇంకోటి ఏంటంటే ఈ పంజాబ్కు సింధుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. పాకిస్తాన్ రూల్ చేసే 2 ఫ్యామిలీస్, ఒకటి షరీఫ్ ఫ్యామిలీ, 2 భుట్టో ఫ్యామిలీ. షరీఫ్ ఫ్యామిలీది పంజాబ్ అయితే భుట్టో ఫ్యామిలీది మీకు సింధ్. అందులో ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు ఈ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా. బట్ ఈ 2 ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీకి 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో అందువల్ల ఇవాళ పంజాబ్ సింధ్ వాటరు సఫిషియెంట్గా ఉన్నప్పుడే కొట్టుకుంటే వాటర్ స్కేర్సిటీ మొదలైంది కనుక కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక వాటర్ ఇంకా సివియర్ స్కేర్సిటీ ఇంకెట్లా కొట్టుకుంటారు. సో అందువల్ల ఇంటర్ స్టేట్ రైవల్రీ పెరుగుతుంది. మూడవది ఐడల్ పవర్. ఈ ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ అంటే సింధు, జీలం, చినాబ్ కేవలం ఇరిగేషన్కు మాత్రమే కాదు, పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా కీలకం. పాకిస్తాన్లో డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అరౌండ్ 30% ఉంటుంది, 30%. సో అందువల్ల అందులో పవర్కు ఐడల్ పవర్ ఇస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్. మనందరూ తెలిసి ఎక్కడైనా జల విద్యుత్తు అత్యంత చౌకైంది ప్లస్ అత్యంత ఈకో ఫ్రెండ్లీ. దాని హైడల్ పవర్ మీకు ఆ హైడల్ పవర్ పొటెన్షియల్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ నదులపైన భారతదేశం కనుక చర్యలు మొదలు పెడితే దాంతో పాకిస్తాన్ పవర్ స్కేర్సిటీ ఎదుర్కోవచ్చు. సార్ ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లీటర్ వాటర్ 140 రూపాయలు అట అక్కడ. అదే ఇప్పుడు మీకు డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అది కూడా చెప్పేది. పాకిస్తాన్లో ఉన్న సిటీస్లో అత్యధిక నగరాలు ఈ నదుల ద్వారా వచ్చే కాలువల మీద ఆధారపడాల్సిందే. సో ఎందుకంటే పాకిస్తాన్లో భూగర్భ జలాలు భారీగా అడుగంటిపోతున్నాయి. అదే ప్రపంచం అంతటా జరుగుతున్నాయి, పాకిస్తాన్లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో మీకు ఏం జరగబోతుంది అంటే పవర్ ప్రొడక్షన్ ఇప్పటికే పాకిస్తాన్ సిటీస్ పవర్ స్కేర్సిటీ ఎదుర్కోబోతున్నాయి. లేదంటే వాళ్ళు ఇప్పుడు కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కోల్ ఇంపోర్ట్ చేసుకున్నా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు పాకిస్తాన్కు. పాకిస్తాన్కు ఇప్పుడున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 10 బిలియన్, అంటే కేవలం 2 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. మన దేశానికి 10 నుంచి 12 నెలల దిగుమతులకు సరిపోయే ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే పాకిస్తాన్కు ఇవాళ ఓన్లీ 2 మంత్స్ సరిపోయి ఉన్నాయి. IMF బెయిల్అవుట్ చేయకపోతే పాకిస్తాన్ బతకదు. IMF ఇప్పుడు 80 ఏళ్ళ చరిత్రలో 24సారి బెయిల్అవుట్ చేస్తుంది. 24సారి 24 ప్రపంచంలో బహుశా IMF ద్వారా బతికించబడింది. ఈ పాకిస్తాన్ మించింది ఇంకేది ఉండకపోవచ్చు 24 సార్లు. సో అందువల్ల పవర్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది, డ్రింకింగ్ వాటర్ దెబ్బతింటుంది, అగ్రికల్చర్ దెబ్బతింటుంది, ఇంటర్ స్టేట్ రైవల్రీ దెబ్బతింటుంది, మీకు పాకిస్తాన్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. అందువల్ల డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఛాలెంజ్. ఆల్రెడీ పాక్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది, పాక్ పాలిటీ గందరగోళంగా ఉంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో కరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ వాటర్ను వెపన్గా చేసి కొట్టడం వల్ల పాకిస్తాన్ విల్ సీరియస్లీ ఫేస్ ద ప్రాబ్లం. సరే మిల్క్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ ఇవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడే ఈ సంక్షోభం మొదలైపోయింది అనుకోవచ్చా ఆర్థికంగా? అంటే బ్రెడ్ ఏమో 300 అట, అలాగే పాలేమోని 110 రూపాయల నుంచి 130 రూపాయలు. అంటే మీకు సమస్య ఏంటంటే ఒకటి సమ్మర్, మీకు సమ్మర్ సీజన్లో వాటర్ స్కేర్సిటీ కాదు, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అన్నిటికీ ఛాలెంజ్. రెండవ మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కాటన్ ఏప్రిల్ 15కు సోయింగ్ మొదలెట్టారు. రైస్ May 15th ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్లో ప్రభుత్వం ఆదేశించింది May 15th నుంచి రైస్ సోయింగ్ సీజన్ మొదలు కావాలని. ఇప్పుడు వాటర్ లేకపోతే ఎక్కడ మొదలవుతుంది? దాంతో ఫుడ్ స్కేర్సిటీ, ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది, దాంతో అన్ని రకాల ధరలు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశం ఇప్పుడు ట్రేడ్ కూడా సస్పెండ్ చేసింది.
సో ట్రేడ్ సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్కు ఉండే ఎక్స్పోర్ట్ రెవెన్యూ పడిపోతుంది. సో పాకిస్తాన్కు చెందిన ఎక్స్పోర్ట్ రెవెన్యూ పడిపోతే పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ మరింతగా ఇబ్బందుల్లో పడుతుంది. ఆల్రెడీ వెరీ బ్యాడ్ టైం. ఈ ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ ఎకానమీ తలకిందులవుతుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. మీకు పాకిస్తాన్ వరల్డ్ ట్రేడ్ 1 or 2% తగ్గబోతోంది. అంటే ప్రపంచమే క్రైసిస్లో ఉంది. ఇప్పుడు వరల్డ్లో రిసెషన్ వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సమయంలో మరి పాకిస్తాన్ ప్రైసెస్ ఎంత ఉంటుంది? పొన్ను మీద కారం చల్లడమా, నన్ను ఏదైనా మూలిగే నక్కపోయిన తాటికాయ పడడమా, నువ్వు ఏదైనా ఎన్ని సంవత్సరాలు పడచ్చు ఇప్పుడు. సో దీనికి ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే, ఇప్పటికే పాక్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించున్నాడు, మేము ఎవరైనా మిత్ర దేశాల దగ్గరికి వెళ్తే బిచ్చ పాత్ర పట్టుకొని వచ్చిన బిచ్చగాల్లాగా మమ్మల్ని చూస్తున్నారు అని. ఇది పాక్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్, నాది కాదు మీది కాదు. మరి ఇప్పుడు ఇక బిచ్చగాల్లాగా కూడా చూడరు, ఇంకెట్లా చూస్తారో చూడాలి ఇప్పుడు. అందువల్ల ఇట్ హాస్ కమ్ ఎట్ అ వర్స్ట్ టైం ఆల్సో. ఎందుకంటే ప్రపంచం అబ్సెస్డ్ విత్ ఇట్స్ ఓన్ ప్రాబ్లం. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్కు మంచి మిత్రదేశం చైనా. అమెరికా తర్వాత పాకిస్తాన్కు బలమైన నెక్సెస్ ఉన్న చైనా. కానీ మీరు గమనించండి, చైనా ఇండియాతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ కొరకు ఎదురు చూస్తుంది. సాధారణంగా చైనా ఇండియా మధ్యనేమో గొడవలు ఉన్నాయి. చైనా పాకిస్తాన్ నెక్సెస్, ఎందుకంటే ఇది జియో పాలిటిక్స్లో భాగం. ఎందుకంటే ఇండియాతో మన చైనా ఘర్షణ ఉండే వరకు చైనా పాకిస్తాన్ దగ్గర అయింది. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రెసిడెంట్ జిన్పింగ్ భారత రాష్ట్రపతికి ఉత్తరం రాశారు ఈ మధ్య, మనం కలిసి ఫైట్ చేద్దాం ఈ టారిఫ్ల పైన, ఏషియన్ ఫ్యామిలీగా ఆసియా కుటుంబము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు చైనా భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ చైనా వెళ్తున్నారు. సో ఇప్పుడు చైనా మరి సపోర్ట్ చేస్తా చూడాలి. సో పాకిస్తాన్కు మరి చైనా ఏమనంటే మాట సాయమే తప్ప చేత సాయం చేసే పరిస్థితుల్లో చైనా లేదు. ఎందుకంటే చైనీస్ ఎకానమీ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల దెబ్బతింటుంది. మీకు లాస్ట్ ఇయర్ 3.9% ఈ ఇయర్ 4.9% ఉందని చైనా అంచనా వేస్తే ఇప్పుడు 1 or 2% పడిపోతుందని గోల్డ్మన్ సాక్స్ అంచనా. అందువల్ల ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎవరి కష్టాల్లో వాడున్నాడు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆదుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎవడు ఆదుకోవాలి? చైనా బాధలు చైనాకు ఉన్నాయి. తాలిబాన్కి పాకిస్తాన్కే పడతలేదు. ఇప్పుడు ఈ దాడులు తాలిబాన్ ఖండించింది. విచిత్రం ఏంటంటే ఇది రీజనల్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీని దెబ్బతీస్తుందని తాలిబాన్ అనేది. తాలిబానే పెద్ద తీవ్రవాద సంస్థ. సో ఆఖరికి వాడు కూడా ఖండించాడు. సో ఇప్పుడు ఇరాన్ టెన్షన్, ఇరాన్కున్న ట్రంప్ ఎక్కడొచ్చి దాడి చేస్తాడో ఇరాన్ పైన అని. సో రష్యా ఫ్రెండ్షిప్ చేద్దామా అంటే రష్యాకు ఉక్రెయిన్ వార్ ఉంది. సో ఎవరి గోలలో వాడున్నాడు. అమెరికా సపోర్ట్ చేస్తుంటే అమెరికాకు ట్రంప్కు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పంచాయతీ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఈ సమయంలో ఈ పనికి పాకిస్తాన్ దిగజారింది. సో అందువల్ల ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ద పాకిస్తాన్ టు సర్వైవ్. సో ఎంతకాలం భారత్తో పెట్టుకోగలుగుతుందనే చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పాకిస్తాన్, భారతదేశం, వాడు అన్నాడు కదా అసీం మునీర్, ఈ రెండు వేరువేరు దేశాలు. నిజమే వేరువేరు దేశాలు. నేను చాలాసార్లు చెప్పాను. మనం ఒక సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, ఇందిరా నూయి, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్ ఇలాంటి కార్పొరేట్ దిగ్గజాలను క్రియేట్ చేశాం. పాకిస్తాన్లో ఎవరిని క్రియేట్ చేయడు? మీకు హఫీజ్ సయీద్, తహూర్ రానా, దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ ఎడ్లీ, మసూద్ అజర్, వీళ్ళనిగా సృష్టించింది దావూద్ ఇబ్రహీం. సో లైక్ దే విల్ ఫేస్ ద ప్రైస్. భస్మాసులను సృష్టిస్తే ఇలాగే మారిపోతుంది కదా దేశం. సార్ 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన ఓవైసీ, అలాగే పాకిస్తాన్ చర్యలపై కూడా ఆయన ఖండన ఇవ్వడం ఎలా చూడాలి? చాలా వెల్కమ్ చేయాలి. కానీ దాంట్లో మధ్యలో ఒక తిరకాసు కూడా పెట్టాడు. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాను, ఇది బోల్డ్ మూవ్ అన్నాడు. అక్కడికి ఆగచ్చు కదా, కానీ ఎక్కడ నీళ్ళు దాచుకుంటావు అన్నాడు. ఎక్కడ దాచుకుంటామో వాళ్ళు చూసుకుంటారా, నీకెందుకు? నువ్వు హైదరాబాద్ హోల్ సిటీ చూసుకోరాదు. సో ఎక్కడ నీళ్ళు దాచుకుంటే ఏంది, అది భారత ప్రభుత్వం చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. సో దానికి ఇప్పటి నుంచే పంగనామాలు పెట్టాడు ఎందుకు నువ్వు? సో నీళ్ళు ఎక్కడ దాచుకుంటావు అన్నాడు. పాకిస్తాన్ లేని బాధ నీకెందుకయ్యా, ఎక్కడో కానీ దాచుకుంటారు, ఏం దాచుకుంటారో ఏం చేస్తారో చూద్దాం. సో కానీ అక్కడ తిరగాల్సి పెట్టారు. కానీ బట్ ఓవరాల్గా ఈ వెల్కమ్డ్ ఇండియన్ స్టాండ్. నేను అఖిలపక్ష మీటింగ్ కూడా వెళ్ళి భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తాం. ఈవెన్
మిలిటరీ చర్య అయినా తీసుకోవాల్సిందే. ఎందుకంటే దుర్మార్గం. ఎందుకంటే మతం పేరిట పేర్లు పిలిచి అంతం చేశారని. ఎందుకంటే దేశ ప్రజల్లో కూడా చాలా రగులుతోంది. మీకు చూసాం కదా మనం, ఆమె నంబియార్ లెఫ్టినెంట్ కల్నల్ ఒక హనీమూన్ ఫ్యామిలీ ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత కిరాతకంగా చంపారో మనం చూసాం. అందువల్ల ఆ ఘటనలు మళ్ళీ మనము రిపీట్ చేసుకొని ఆ ఉదయ విధారకంగా ఉండడం ఇష్టం లేక నేను చెప్పలేకపోతున్నాను. కానీ భారతదేశంలో కూడా బలమైన పబ్లిక్ సెంటిమెంట్ ఉంది. అందువల్ల ఒకవైపు అసీం మునీర్ ముస్లింలు వేరు హిందువులు వేరు అని, అక్కడ తీవ్రవాదులేమో టార్గెట్ చేసి ముస్లిం అయితే వదిలేసి హిందూ అయితే అటాక్ చేయడము. సో ఇలాంటివి జరిగిన తర్వాత ప్రజల్లో కూడా ఒక బలమైన సెంటిమెంట్ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే ఓవైసీలు కావచ్చు, ఇతర ముస్లిం ఐడెంటిటీ పార్టీస్ ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కావచ్చు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరిట బెంగాల్లో ఉన్న పార్టీ కావచ్చు, ఫుర్ఫురాజ్ షరీఫ్ నాయకత్వంలో, మీకు అస్సాంలో బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కావచ్చు. ఈ పార్టీల మీద మరింత బాధ్యత ఉంటుంది. మహబూబా ముఫ్తీ పైన కావచ్చు, మీకు ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లాలు, ఎందుకంటే దే క్లెయిమ్ టు రిప్రజెంట్ ద ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా కదా, భారతదేశంలో మేమే కదా ముస్లింలను కాపాడే వాళ్ళమని. సో మీ పైన మరింత బాధ్యత ఉంటుంది. ఎస్, మన ముస్లింలు భారతీయులు, ముస్లింలు మనం ఎవరిని చూసి గర్వపడతాం? ఏ ముస్లిం చూసి? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా గుర్రం నడుపుకుంటూ, గుర్రం పైన యాత్రికులను తీసుకెళ్తూ, తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు అర్పించి అనేక మంది పర్యాటకులు బయటపడటానికి కారణమైన సయ్యద్ ఆదిల్ షాలు కావాలి మనకు, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాలు. అందువల్ల మనకు ఇలాంటి ఆసిఫ్ ఫౌజీ, దీని ఆదిల్ ఫౌజీ దీని నాయకత్వం అయితే అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. అందువల్ల డెఫినెట్గా ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే పార్టీల పైన అదన బాధ్యత కూడా ఉంటుంది. వీ హ్యావ్ టు బ్రింగ్ ముస్లిమ్స్ ఇన్ టు ద యాంటీ పాకిస్తాన్ స్ట్రగల్. అందులో ముస్లిం మత నాయకుల పైన ఉంటుంది. కాశ్మీర్ చాలా ఎఫెక్టివ్గా మీకు రియాక్ట్ అయింది. కాశ్మీర్ అంతటా హర్తాల్ పాటించారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మీకు ఈవెన్ కాశ్మీర్లో మసీదుల నుంచి కూడా తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు, సందేశాలు వెలువడ్డాయి. ఈవెన్ స్థానిక రాజకీయ నాయకులు ఇందులో పోరాడారు. అందువల్ల ఇది హిందూ ముస్లిం ఇష్యూ కాదు, ఇది ఇండియాస్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం. తీవ్రవాదం పైన, ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ల పైన ఇది మన పోరాటం. ఈ పోరాటంలో భారత పౌరులందరూ కలవాల్సిందే. అది ఓవైసీ అయినా లేకుంటే మీకు యోగి ఆదిత్యనాథ్ అయినా తేడా ఏమీ లేదు. అందరూ భారతీయులే. వీటికి వ్యతిరేకంగా నిలబడాల్సిందే, పోరాడాల్సిందే. సార్ పాక్ రక్షణ మంత్రి కొండ బదులు కొడతా మాట్లాడిన మాటలు 3 దశాబ్దాలుగా ఈ మురికి పని చేస్తున్నామని. అంటే ఒకవైపు మీకు పహల్గామ్ ఘటన తర్వాత మాకు సంబంధం లేదంటారు. ఇది ప్రతిసారి మాకు సంబంధం లేదు. ముంబై దాడుల తర్వాత మాకు సంబంధం లేదు. అజ్మల్ కసా వాడు కూడా మాకు తెలియదు. అంతేకాదు ఇంకెక్కడాక పోయారంటే ఇది మా భారత ప్రభుత్వమే ఈ పహల్గామ్ దాడుల్ని క్రియేట్ చేసింది దేశంలో విభజన తేవటానికి అనే స్థాయిలో ఉన్మాదపూరితంగా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఇండికేషను పాకిస్తాన్ వైపే చెబుతోంది. ఆ తీవ్రవాదుల్లో కొందరు పశ్తున్ భాష మాట్లాడారు. పశ్తున్ భాష ప్రపంచంలో ఎక్కడ మాట్లాడరు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప. మీకు కాశ్మీరీలకు పశ్తున్ భాష రాదు, వాళ్ళు కాశ్మీరీ అండ్ ఉర్దూ మాట్లాడతారు. ఇది హోమ్ గ్రౌండ్ టెర్రర్, అంటే కాశ్మీర్లోనే పుట్టిన తీవ్రవాదం, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. కానీ అందులో క్లియర్గా 7గురిలో అట్లీస్ట్ 4 to 5 పీపుల్ పాకిస్తానీలే. సో ఇలా ప్రతి ఇండికేట్ అసీం మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన కొద్ది రోజులకే జరిగింది. మీకు M4 లాంటి అమెరికన్ మేడ్, అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ మీదుగా కాశ్మీర్ చేరిన వెపన్స్ వాడారు. సో వాళ్ళ కంబాట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు వాడిన ఆయుధాలు, వాడు ఉపయోగించిన భాష, వాళ్ళ కంబాట్ పోస్టరింగ్, ఎవ్రీథింగ్ ఇండికేట్స్ పాకిస్తాన్ అని. కానీ మాకు సంబంధం లేదంటారు. మీకు ఇలాంటి మాటలు కొత్తగా అలాంటి సమయంలో ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి, వేరేటోళ్ళు కాదు, మేము 3 దశాబ్దాలుగా
ఈ మురికి పని డర్టీ వర్క్ చేస్తున్నాం, తీవ్రవాదుల్ని ట్రైన్ చేస్తున్నాం, తీవ్రవాదుల్ని మేము ఆయుధాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పాకిస్తాన్ నష్టపోయింది అని చెప్తున్నాడు. సో ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక కాదా, ప్రపంచానికి ఒక మేల్కొలుపు కాదా? ఇంకా నిద్రపోతున్న అమెరికా, యూరప్ లాంటి దేశాలకు, చైనా లాంటి దేశాలకు ఇది కనువిప్పు కాదా? ఇంకా వై డూ నాట్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ పాకిస్తాన్ ఒక టెర్రర్ స్టేట్గా ఇంకా ఎందుకు ప్రకటించావు? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి వాళ్ళు ఇంకా బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు? ఎందుకు గ్రే లిస్ట్లో పెడతారు? డూ నీడ్ ఎనీ ప్రూఫ్ మోర్ దెన్ దిస్? మన భారతదేశం ఎప్పటి నుంచో చెప్తున్నారే, ఆ ముంబై దాడులకు కారణమైన హఫీజ్ సయీద్ అక్కడే ఉన్నాడు. తైమూర్ రానాను మనకు అప్పయ్యపడడానికి 17 years తీసుకుంది అమెరికా, 17 ఏళ్ళు. తైమూర్ రానా అమెరికాలో కూడా నేరారోపణ ఎదుర్కొన్నాడు. ఇండియాలో ముంబైలో దాడులకు సహకరించడమే కాదు, మీ కోపెన్హేగన్లో ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ పైన దాడిలో కూడా ఆయన ముద్దాయి. డేవిడ్ హెడ్లీ అలియా అసలు పేరు దావుద్ గిలానీ ఇప్పటికీ భారతదేశానికి అప్పచెప్పలేదు. వాస్తవంగా ముంబై దాడుల్లో ప్రధాన ముద్దాయి అతను. వాడికి మద్దతు ఇచ్చింది, సహకరించింది తైమూర్ రానా. సహకరించిన వాడిని 17 years తర్వాత అప్పచెప్పిండ్రు. మీ దావుద్ మీకు ఇంకా డేవిడ్ హెడ్లీ అయితే ఇప్పటికీ కూడా అప్పచెప్పడం లేదు. కారణం ఏంటంటే వాడు సిఐఏ కూడా ఏజెంటు. సో మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాలయ్యా. పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నాడు, మనం చెప్పడం కాదు కదా. మేము ఈ డర్టీ వర్క్ చేసాం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, మేము ఎవరి కొరకు చేసాం? అమెరికా కొరకు చేసామన్నాడు. అమెరికా కొరకు, వెస్ట్ కొరకు చేసామన్నాడు. ఒక ఫ్యాక్ట్ అది, చాలామంది మర్చిపోయిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉండే బబ్రత్ కర్మల్ నాయకత్వంలో, మీకు నాకు గుర్తున్నంత వరకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా. సో అలా ఆ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్కు సోవియట్ యూనియన్కు కుదిరిన ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోకి సోవియట్ సైన్యాలు ప్రవేశించాయి. అది ప్రవేశించడం రైటా రాంగ్ అది వేరే టాపిక్. ప్రవేశించినప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియట్ సైన్యాలకు వ్యతిరేకంగా ముజాహిదీన్లను ప్రోత్సహించింది. ఈ ముజాహిదీన్లనే వాళ్ళలో భాగమే ఒసామా బిన్ లాడెన్. మీకు సౌదీ అరేబియా ఏమో వహాబీ ఇస్లాం అనే అతి భయంకరమైన ఛందసవాద మతాన్ని ప్రబోధిస్తూ డబ్బులు ఇచ్చేది. పాకిస్తాన్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి శిక్షణ ఇచ్చింది, అమెరికా అండదండలు ఇచ్చిండ్రు. అందువల్ల అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ల అక్రమ సంతానం ముజాహిదీన్లు. దీనికి అఫ్కోర్స్ ఇరాన్ కొంతమందికి మద్దతు ఇచ్చింది, ఉజ్బెకిస్తాన్ కొంతమందికి మద్దతు ఇచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న జాతి లింకులు ఇవన్నీ, తజక్, ఉజ్బెక్, ఫస్తూన్, ఇలా ఆఫ్ఘనిస్తాన్లో అనేక జాతులు ఉంటాయి. బట్ ఏదైనా ప్రధానమైంది అమెరికా, సౌదీ, పాకిస్తాన్ నెక్సెస్. మీకు అందుకే ఒసామా బిన్ లాడెన్ సృష్టించింది అమెరికాయే. తర్వాత వాడు ఆ భస్మాసురుడే అమెరికా పైన అటాక్ చేస్తే వాడికి మళ్ళీ ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. గమనించండి నెక్సెస్. సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్ రక్షణ మంత్రి అమెరికన్ ప్రభుత్వ హిపోక్రసీని కూడా ఎక్స్పోజ్ చేశాడు. అండ్ అమెరికాకు గుడ్ టెర్రరిస్ట్, బ్యాడ్ టెర్రరిస్ట్ అని ఉంటారు. అమెరికా ప్రయోజనాలకు కాపాడితే వాడు గుడ్ టెర్రరిస్ట్, అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే బ్యాడ్ టెర్రరిస్ట్. అంతకుముందు తాలిబాన్ వాజ్ బ్యాడ్ టెర్రరిస్ట్, ఇప్పుడు గుడ్ టెర్రరిస్ట్. ఎందుకంటే తాలిబాన్లతో ఖతార్లో ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ రాత్రి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. సో అందువల్ల ఇవాళ కెనడా వానికి మన సిక్ ఖలిస్తాన్ వాదులు గుడ్ టెర్రరిస్టులు, వాళ్ళంతా మంచోళ్ళు వాళ్ళు. సో అందువల్ల అమెరికా అండ్ వెస్ట్రన్ హిపోక్రసీని పాక్ రక్షణ మంత్రి బదులు కొట్టాడు. ఓపెన్గా అన్నాడు, మేము సోవియట్ కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్కు వ్యతిరేకంగా అమెరికా ప్రయోజనాల కొరకు మేము తీవ్రవాదుల్ని సృష్టించి నష్టపోయాం. ఆ తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్లో September 11th, 2001 కదా. సో September 9/11 దాడుల తర్వాత, September 11 దాడుల తర్వాత మేము ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా జరిపిన యుద్ధంలో సహకరించాం. ఈ రెండు మేము చేసిన పొరపాట్లు. ఇవి చేసిండకపోతే ఇలా మా పరిస్థితి ఇట్లుండేది కాదు. మేము కూడా ఇలా టెర్రరిస్ట్ విక్టిమ్ అని మాట్లాడాడు. అఫ్కోర్స్ ఇతర విషయాలు, పనికిమాల విషయాలు చాలా మాట్లాడండి, వాటికి వెళ్ళడం లేదు. అసలు లష్కర్-ఈ తోయిబా అనేదే లేదు, అది ఎప్పుడో మాయమైంది. అసలు ఈ పహల్గాం దాడుల్ని భారత ప్రభుత్వమే చేయించింది, ఇలాంటి దిక్కుమాల మాటలు అన్నీ మాట్లాడాడు. కానీ ఎంతో కొంత నిజం కూడా మాట్లాడాడు. సో నాకు 30 ఏళ్ళుగా మేము తీవ్రవాదులను సృష్టిస్తున్నాం అని పాక్ రక్షణ మంత్రి ఒప్పుకోవడం అనేది భారతదేశ డిప్లొమసీకి ఒక గొప్ప విజయం కదా. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా ఇదే మాట.
చైనాపై ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? అంటే యూటర్న్ అన్న పదం ఎందుకు వస్తుందంటే మొదలు 20% మొదలుపెట్టాడు, తర్వాత 54% అన్నాడు, తర్వాత 104% అన్నాడు, తర్వాత 125 అన్నాడు, ఏకంగా 245 అన్నాడు, 125 అనేది 145 అన్నాడు. అన్ని రకాల వస్తువులపైన 145% సుంకాలు విధిస్తాడు. కొన్నిటిపైన 245% అన్నాడు. చైనా కూడా పెంచుతూ వచ్చింది, 125 దాకా పెంచింది, తర్వాత గో టు హెల్ అన్నది. ఇక ఎంతకన్నా ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని. ఇప్పుడు మీరు ఇడ్లీ తినడానికి హోటల్కి వెళ్తారు, 20 రూపాయలు ఇడ్లీ 50 అన్నాడు, 100 అన్నాడు, 150 అన్నాడు, 1000 రూపాయలు అంటే తింటారా? 1000 రూపాయల తర్వాత నేను 1000 కాదు 2000 రూపాయల ప్లేట్ అంటా. నువ్వు 2000 అనుకో, 10,000 అనుకో, ఒక దశ దాటినాక దాన్ని ఎవడు ముట్టడిగా. దానికి ఇట్ మేక్స్ నో సెన్స్. సరిగ్గా చైనా అదే చెప్పింది. ఇక ఈ దశలో ఇక పెంచడం అనవసరం, టైం వేస్ట్ పని, ఇట్స్ ఎ బ్లఫ్, ఇట్ మేక్స్ నో సెన్స్, ట్రేడ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గాడు. ఏమంటాడు? చైనా డీల్ కుదుర్చుకుంటుంది, ముందు ఆయనే అన్నాడు 2-3 వీక్స్లో చైనాతో వాణిజ్య ఒప్పందం కుదరబోతుంది అన్నాడు. చైనా వాడు ఎవడు ధృవీకరించలే. ట్రంప్ తనకు తానుగా ప్రకటించాడు. ప్రకటించి ఏమన్నాడు? డీల్ కుదిరితే నేను తగ్గిస్తాను అన్నాడు. డీల్ కుదురుతుందని ఆయనే చెప్పాడు, డీల్ కుదిరితే తగ్గిస్తాను ఆయనే చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డీల్ కుదరకపోయినా తగ్గిస్తా అంటాడు. చూడండి మీరు, ఎందుకు మరి? దీనికి కారణం ఏంటి అంటే అమెరికాకు చైనాకు మధ్య భారీ వాణిజ్యం. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఇయర్ $440 బిలియన్, మోర్ దెన్ $700 బిలియన్ ట్రేడ్ ఉంటుంది. ఇలా చైనా ఉత్పత్తులు లేకుండా అమెరికన్ కన్స్యూమర్ బతకలేడు. మీకు అమెరికాలో చాలా ఉత్పత్తులు చైనా నుంచి వచ్చాయి. అందులో ఇప్పటికిప్పుడు అమెరికాకు మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ అయ్యేది లేదు. ఇప్పటికిప్పుడు సప్లై చైన్స్ మారవు. ఎక్కువ కోవిడ్ అప్పుడు చూసాం కదా, చైనాలో ఫ్యాక్టరీలు మూతపడితే మన దగ్గర పారాసిటమాల్, అజిత్రోమైసిన్ ధరలు కూడా పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే ఇందులో వాడే రా మెటీరియల్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐలని. ఇండియాలో ఫార్మా ఇండస్ట్రీలో వాడే ఏపీఐలో 80% చైనా నుంచి వస్తాయి. సో అందువల్ల భారతదేశం కూడా ఇబ్బందులు పడింది. అందువల్ల ఇలా అమెరికాలో వాడే అనేక రకాల వస్తువులు, ఈవెన్ అమెరికా చేసే ఎక్స్పోర్ట్స్లు కూడా చైనా నుంచి వచ్చి ఇంపోర్ట్స్ కీలకం. అందువల్ల చైనా పైన అంత డిపెండెంట్. దీనికి కారణం ఏంటంటే 1970s కోల్డ్ వార్ పీరియడ్లో ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో, ఫారిన్ పాలసీ అడ్వైజర్ ఎక్స్పర్ట్గా కిస్సింజర్ ఉన్న రోజుల్లో సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు వచ్చాయి, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి. అప్పుడు కోల్డ్ వార్ స్ట్రాటజీలో భాగంగా సోవియట్కు వ్యతిరేకంగా చైనాను క్లోజ్ కావాలన్నది అమెరికా విధానం. దాన్నే కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. సో ఈ కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనా పర్యటించారు. అదే సమయంలో చైనాలో డెంగ్ సియాఓపింగ్ అనే నాయకుడు వచ్చాడు. ఆయన చైనా ఎకానమీని ఓపెన్ అప్ చేయాలి అని మొదలుపెట్టాడు. దీంతో చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని మార్చడం అనేది అమెరికా తరం కాదు. చైనాకు వస్తువులకు ప్రత్యామ్నాయమైన ఆ క్వాంటిటీలో, ఆ ప్రైస్లో అమెరికా ఎకానమీ కావచ్చు ప్రొడ్యూస్ చేసే అవకాశమే లేదు. లేదు అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ద స్కేల్ అలాంటిది, ప్రైస్ అలాంటిది. సో అందువల్ల ఇవాళ అమెరికాలో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే చైనానే కాదు, ఎదురు కూడా చెప్పాను మీకు, అమెరికాలో వాడే అవకాడోలో 90% మెక్సికో నుంచి వస్తుంది. అమెరికాలో మాపిల్ సిరప్ వాడతారు పెద్ద ఎత్తున. గ్లోబల్ మాపిల్ సిరప్ ప్రొడక్షన్లో 25% కెనడా నుంచి వస్తాయి. అమెరికాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ వాజ్ కన్జ్యూమింగ్ మోర్ అండ్ ప్రొడ్యూసింగ్ లెస్. అంటే ఉత్పత్తి చేసేది తక్కువ, వినిమయం చేసేది ఎక్కువ. అదంతా డాలర్కున్న సుప్రమసీ రీత్యా డెఫిసిట్ బడ్జెట్లు, లోటు బడ్జెట్లను నడిపిస్తూ డాలర్లను ప్రింట్ చేసి ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీని అందిస్తూ అమెరికా లాభపడుతూ వచ్చింది. దాంతోపాటు అమెరికా ఫైనాన్షియల్ క్యాపిటల్, అమెరికన్ స్టాక్ మార్కెట్లు, అమెరికన్ బాండ్లు, అమెరికన్ డాలర్ చాలా స్ట్రాంగ్. దాంతో ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేది అమెరికా నాయకత్వం వహించి తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ను అమెరికానే నాశనం చేసుకుంది. ఇది ఎవరో చేసింది కాదు. ఇప్పుడు అంత డిపెండెన్స్ చైనా పైన ఉన్నాక ట్రంప్ ఏం చేయగలడు? ఇలా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది, రిసెషన్ వస్తున్న ఫియర్స్ పెరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్లో అతలాకుతలమవుతున్నాయి, ప్రజలు తిరగబడుతున్నారు, రేటింగ్స్ పడిపోతున్నాయి. రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఓడిపోతున్న భయాలు మొదలయ్యాయి.
రిపబ్లికన్లే ట్రంప్ ఉండే పవర్స్ను, టారిఫ్లు విధించే పవర్స్ను కంట్రోల్ చేస్తూ బిల్లులు పెడుతున్నారు. అందువల్ల తప్పండి. దీనికి తోడు చైనా వాడు ఏం చేశాడంటే, ఒకసారి ట్రంప్ అమెరికా ఈ అటాక్ మొదలుపెట్టిందో ఆల్టర్నేట్ మార్కెట్లు వెతకడం మొదలుపెట్టారు. అమెరికా మిత్ర దేశాలని జపాన్, సౌత్ కొరియా, జపాన్తో చైనాకైతే విభేదాలు కూడా ఉంటాయి, సరిహద్దు విభేదాలు. జపాన్, సౌత్ కొరియాలతో చర్చలు మొదలుపెట్టాడు. ప్రెసిడెంట్ జింపింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా వెళ్ళాడు. ఎందుకంటే వియత్నాం, కంబోడియా ముఖ్యమైనదంటే చైనా పైన 54% టారిఫ్ విధించినప్పుడు వియత్నాం పైన 46%, కంబోడియా పైన 49% విధించాడు. తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్కి లేఖ రాశారు కలిసి పనిచేద్దామని. ఇండియన్ కంపెనీస్తో పనిచేయడానికి చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఏషియన్ ఫ్యామిలీ అంటున్నాడు. సో మీరు యూరోప్తో రిలేషన్స్ పెంచుకుంటున్నాడు. సో ఆల్టర్నేట్ మార్కెట్స్ వెతుక్కుంటుంది. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే డాలర్ దెబ్బతింటుంది. ఇప్పుడు డాలరు ఈ 1 మంత్లో 6% పడిపోయింది. లాస్ట్ 2-3 మంత్స్లో 10% పడిపోయింది. సో డాలర్ క్లౌడ్ పోతుంటే ఆ ప్లేస్ను ఆక్రమించాలని చైనా యువాన్ చూస్తుంది. దానికి తోడు చైనా తన ఎక్స్పోర్ట్స్ను పెంచుకోవటానికి ఎక్స్పోర్ట్ సబ్సిడీలను పెంచుతుంది. తన కరెన్సీని డెలిబరేట్గా డీవాల్యూ చేస్తుంది యువాన్ను. దాంతో మీకు చైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఒక ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు అమెరికా బాండ్లను పెద్ద ఎత్తున చైనా కొన్ని లక్షల కోట్ల డాలర్లను అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తుంది. అందులో గణనీయమైన భాగం అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఉంది. అమెరికా ప్రభుత్వ బాండ్లలో జపాన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. జపాన్ ఈ మధ్య బాండ్లను కొన్ని అమ్మడం మొదలు పెడితే అమెరికన్ బాండ్ మార్కెట్ మొత్తం కుదేలైంది. బాండ్ మార్కెట్ కుదేలైతే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. సో మొత్తం ఎకానమీ తలకిందులు అవుతుంది. ఇప్పుడు చైనా కూడా ఆ పని చేసింది అనుకోండి. జపాన్ చేస్తేనే ఇంత అతలాకుతలమైతే చైనా మొదలు పెడితే తలకిందులు అయిపోతాయి. ఎందుకంటే అమెరికాలో చైనాకు ఉన్నటువంటి చైనా ఓన్డ్ డాలర్ అసెట్స్ అంటారు. నాకు గుర్తున్నంత కాలం సబ్జెక్టు కరెక్షన్, $1.6 ట్రిలియన్, 160,000 కోట్ల డాలర్లు ఉన్నాయి. సో అందువల్ల చైనా వాళ్ళు రిటాలియేషన్ స్ట్రాటజీ మొదలుపెట్టే వరకు వెంటనే ట్రంప్ పీచే మూడు అన్నాడు. ఇక తోకెమ్మడిచి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీని నుంచి మనకు లెసన్ ఏంటంటే, ట్రంప్ లాంటోనికి ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాత్రమే చెప్పాలి. నేను చాలాసార్లు అన్నాను, పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో చెప్తే ట్రంప్ నీచమైన భాష వాడతాడు. చాలా దేశాలు 75 కంట్రీస్ నన్ను బతిలాడుతున్నాయి, ప్లీజ్ 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 అని అంటున్నాయని చాలా దరిద్రంగా మనకు కొలొక్వల్ లాంగ్వేజ్లో వాడాడే గలీజ్ భాష అంటే చూడండి. సో ఆ గలీజ్ భాష వాడాడు. కానీ అదే చైనా విషయంలో మై ఫ్రెండ్ జింపింగ్ అని చైనా పైన నేను మొత్తం తగ్గిస్తున్నా అంటున్నాడు. ఎందుకు? ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఈ అండర్స్టాండ్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ పవర్, లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. చైనా వాడు అలా రియాక్ట్ అయ్యాడు కనుక మొత్తం మర్చాడు. మనకు కూడా ఇండియాకు కూడా ఒక లెసన్, మీరు ట్రంప్తో రాజీ పడతా అంటే జుట్టు పట్టుకుంటాడు, మీరు తిరగబడితే కాలు పట్టుకుంటాడు. అది ట్రంప్ లక్షణం. సార్, పాక్ డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు, అమాయకులను చంపిన ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులుగా ప్రశంసిస్తారా? ఇక ఆ దేశ కల్చర్ అది. అదొక టెర్రరిస్ట్ కంట్రీ. టెర్రరిస్ట్ కంట్రీకి టెర్రరిస్టులు ఫ్రీడమ్ ఫైటర్స్ కనబడతారు కదా, మీరు ఇంకేం కనబడతారు? ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అచ్చంపేట దాటాక శ్రీశైలం పోతుంటాం కదా, అక్కడ పెద్ద అరణ్యం ఉంటుంది. గేట్లు మూసేస్తారు. ఎందుకంటే రాత్రిపూట ఈ నాక్టర్నల్ ఎనిమల్స్ అంటారు, రాత్రిపూటనే సంచరిస్తాయి పెద్ద పులి. ఇవన్నీ అవి స్వేచ్ఛగా సంచరించటానికి ఆ ప్రాంతంలో మీకు 9 o'clock తర్వాత అనుకుంటా శ్రీశైలంకు పోనివరిగా నువ్వు వెళ్ళినా కారు అచ్చంపేట దగ్గర పెట్టుకోవాల్సిందే, మన్ననూరు దగ్గర. ఎందుకు? వాటి లక్ష్యం అవి రాత్రిపూట సంచరిస్తాయి కనుక అవి రాత్రి సంచరిస్తాయి అంటే వాటి స్వభావం కదా. మరి పాకిస్తాన్ స్వభావం ఏంది? రక్తం తాగే దేశం, అది తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశం. ఇక ఆ దేశానికి తీవ్రవాదులే ఫ్రీడమ్ ఫైటర్ కనబడతారు, ఇంకా వేరే వాడు ఎవడు కనబడతాడు? అందువల్ల కాశ్మీర్ అనేది తమ దేశానిది. ఇప్పుడు అసీముని అదే అన్నాడు కదా, ఇట్ ఈజ్ అవర్ జగ్లర్ వే అని అన్నాడు. అసలు 44% పాకిస్తాన్ భూభాగంలో ఉన్నది బెలూచిస్తాన్, అది కాదా జగ్లర్ వే. ఆ బెలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్, మీరు ఏ బెలూచ్ అని అడగండి, మాకు పాకిస్తాన్ సంబంధం లేదంటారు వాళ్ళు, మేము వెళ్ళిపోతామంటున్నారు. ఖైబర్ పఖ్తూన్వా ఈ ప్రాంతంలో మీకు టెరిక్కి తాలిబాన్ పాకిస్తాన్ తిరగబడుతోంది. పాకిస్తాన్ సృష్టించిన తాలిబానే పాకిస్తాన్ మీద తిరగబడుతోంది.
ఇంకా కాశ్మీర్ పైన భ్రమలు పెంచి ఫ్రీడమ్ ఫైటర్స్ అని కాశ్మీర్ తీవ్రవాదులను అంటే వారం రోజుల క్రితం పెళ్ళైన ఆడబిడ్డ మాంగళ్యాన్ని తెంచిన దుర్మార్గుడు స్వతంత్ర సమరయోధుడైతాడా? ప్రపంచంలో ఇన్ని స్వాతంత్ర పోరాటాలు జరిగాయి, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో. ఏ స్వాతంత్ర పోరాటంలోనైనా అమాయక ప్రజలు చంపారా? అన్నం పుణ్యం జరగని జీవితాలు నాశనం చేశారా? ఒక తండ్రి పిల్లల అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి తెచ్చారా? ఒక భార్య భర్త శవం దగ్గర కూర్చొని ఏడవాల్సిన సిచ్యువేషన్ తెచ్చారా? హనీమూన్కి వచ్చి భర్తను కోల్పోయిన పరిస్థితి చూసాం ఏ స్వాతంత్ర పోరాటంలోనైనా. అసలు ఆయుధాలే లేని ప్రజలపైన ఆయుధాలను ప్రయోగించడం హీరోయిజం అవుతుందా? దాన్ని పిరికి పందల్చడే కాదా? అందువల్ల ఏ ప్రపంచంలో ఏ స్వాతంత్ర పోరాటం, భారతదేశంలో కూడా 200 ఏళ్ళు నడిచిన స్వాతంత్ర పోరాటం, ఎవరైనా భగత్ సింగ్ బాంబులు వేశాడు కానీ ఒక్కడన్నా చనిపోయాడా? ఎందుకు వేశాడు బాంబులు? మా వాయిస్ బిగ్గరగా ప్రపంచం అంతా వినాలి అన్నాడు. ఆ బాంబులు వేసినందుకు ఉరికమ్మ వెక్కాడే తప్ప ఎవరి ప్రాణాలు తీయలేదు. స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఎవరి ప్రాణాలు తీశారు? అనివార్యమైనప్పుడు తప్ప జలియన్ వాలాబాగ్ లాంటి ఉదంతం జరిగితే మీకు అలాంటి సందర్భంలో దానికి బాధ్యులైన క్రూరులపైన ఏమైనా అటాక్ జరిగితే జరగవచ్చేమో, కానీ మీకు సాధారణ బ్రిటిష్ పౌరుల్ని ఒక్కరినైనా 200 ఏళ్ళ భారత స్వాతంత్ర పోరాటంలో చంపిన ఉదాహరణ ఉందా? ఓ జనరల్ డయ్యర్ లాంటి వాళ్ళని చంపడం వేరు కదా. ఒక్క ఉదాహరణ చెప్పండి. అట్లుంటే బ్రిటిష్ అధికారులు ఇక్కడ బతికేవాళ్ళ? కానీ ఇండియా ఇంత చరిత్ర కలిగిన స్వాతంత్ర పోరాటం 200 ఏళ్ళు. సౌత్ ఆఫ్రికాలో నల్లజాతీయులు శ్వేతజాతి దురహంకార పాలనకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా, ఆలివర్ టాంబోల నాయకత్వంలో విరోచిత పోరాటం జరిపారు. ఎక్కడన్నా సాధారణ వైట్ పాపులేషన్ చంపారా? చూడండి మీరు ఎక్కడన్నా. సో అందువల్ల మొదలు స్వాతంత్ర పోరాటం అంటే ఏంటో అర్థం కాదు పాకిస్తాన్కు. అయినా ఒక తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే సాంప్రదాయం కలిగిన ఒక దేశానికి సంస్కారవంతమైన భావన కానీ భాష కానీ ఉంటుందని మనం అనుకోతే అది మన అమాయకత్వం అవుతుంది. సార్ జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నప్పుడు ఈ కట్టడం, కానీ వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపరా ఇలాంటి అంశాలపై? సార్ నోరు వాస్తవంగా అంటే ఒకటి సాధారణంగా డిప్లొమాటిక్ మిషన్స్లో ఉన్నవారు ఒక 2 దేశాల మధ్య జరిగే సంబంధాలపైన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే జేడీ వాన్స్ పర్యటన సందర్భం వేరు, కాంటెక్స్ట్ వేరు. బట్ ఏదైనా మీరు అన్నట్టు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, పాకిస్తాన్ ఖండించలేకపోవచ్చు అమెరికా ఉపాధ్యక్షునికి, కానీ తీవ్రవాద దాడినైతే ఖండించాలి కదా. ఇప్పుడు మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చనిపోయిన వాళ్ళేమో బాధితులు, పహల్గాంలో చనిపోయిన వాళ్ళు బాధితులు కారా? ఒక్కసారి అమెరికా ఆలోచించాలి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్నాడు. లెట్ హిమ్ ఎక్స్ప్రెస్ సారో కన్సర్న్. నాకు అంటే మీడియాలో అయితే రాలే, ప్రముఖంగా అయితే ఎక్కడ రాలే. మరి సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడైనా ఖండించాడో తెలియదు. మరి అఫ్కోర్స్ వైస్ ప్రెసిడెంట్కి అంత ఫ్రీడమ్ ఉంటుందా? అందులో ట్రంప్ లాంటి వాళ్ళ దగ్గర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తే ఫ్రీడమ్ ఉంటుందా? బట్ ఇండియాలో పర్యటిస్తున్నాడు కనుక అట్లీస్ట్ ఈ కూడా మేడ్ అ స్టేట్మెంట్ కండెమ్నింగ్ యాక్ట్ ఆఫ్ టెర్రర్. మీరు ఇజ్రాయెల్ పైన దాడి జరిగితే ఖండించింది కదా అమెరికా. మరి భారత్ పైన జరిగిన తీవ్రవాద దాడి పాకిస్తాన్ మిత్ర దేశం కనుక మరి ఆలోచించిందో తెలియదు. పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇచ్చింది అమెరికాయే కదా. దాన్ని టెర్రరిస్టుల మీద వాడమని ఇచ్చినామని చెప్పారు. ఏ టెర్రరిస్ట్ మీద వాడారో మరి తెలియాలి. అందువల్ల అమెరికా డూప్లిసిటీ ఉన్నమాట నిజం తీవ్రవాదం పైన. బట్ మనం కంక్లూజివ్గా జేడీ వాన్స్ ఎందుకు కామెంట్ చేయలేదు అనే ప్రశ్నగానే మీకు పెద్దగా ప్రముఖంగా అయితే రాలే. మరి ఎందుకు కామెంట్ చేయలేదు అమెరికానే చెప్పాలి. సార్ మధ్యవర్తిత్వం అనే అంశం అన్నది చాలా అంశాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య అమెరికా లాంటి దేశాలు ఈ పెహల్గాం, ఈ భద్రతా బలగాలు, ఈ అంశాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎవరో మధ్యవర్తిత్వం కూడా ఇందులో ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎవరికన్నా వాళ్ళు ఇస్తున్నాం. అయితే అఖిలపక్ష సమావేశంలో నిన్న జరిగిన అంశం ఏంటంటే పెహల్గాంలో సుమారు 4-5 వేల మంది టూరిస్టులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గుర్రాలు
అవి కూడా 1500 నుంచి 2000 వరకు ఉంటాయట. వాటిని తిప్పే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే గుర్రాల మీదే కాలినడకన వెళ్ళే పరిస్థితి అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఆశ్రయిస్తారు ఆ టూరిస్ట్ ప్లేస్లోనే. మరి ఇంత క్రౌడ్ ఉన్న ప్రాంతంలో భద్రతా బలగాలు ఎందుకు లేవు అన్నది అఖిలపక్షాలు ప్రశ్న. అంటే అది చాలా సీరియస్ క్వశ్చన్. వాస్తవంగా అఖిలపక్ష మీటింగ్ కన్నా ముందు నేను ఈ ప్రశ్న ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ అన్నాను. ఒకటి, సాధారణంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేకపోతే ఆలోచించవచ్చు, కానీ క్లియర్గా ఈసారి సమ్మర్ విల్ బి హాట్ సమ్మర్ ఇన్ కాశ్మీర్ అని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఉండడం వల్లనే మార్చిలో ఒక మీటింగ్ జరిగింది, ఏప్రిల్లో ఒక మీటింగ్ జరిగింది. సో ఏ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా పహల్గామ్లో ఒక 7 వచ్చి ఇలా చంపుతారని ఉండదు కదా. ఓవరాల్గా కాశ్మీర్ పైన అటాక్లు పెంచవచ్చు అని. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్రవాదం స్ట్రాటజిక్ షిఫ్ట్ జరిగింది. అంటే కాశ్మీర్ లోయ పైన మిలిటరీ నిఘా ఎక్కువ కావడంతో జమ్మూ వైపు వెళ్ళారు. సో మీకు లాస్ట్ 4-5 ఇయర్స్లో తీవ్రవాద దాడుల్లో చనిపోయిన భద్రతా బలగాల్లో 40% మంది జమ్మూలోనే చనిపోయారు. సో స్ట్రాటజిక్ షిఫ్ట్ జమ్మూకు జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ పైన మళ్ళీ పెద్ద అటాక్ జరగవచ్చు అని. అంత స్పెసిఫిక్గా మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండి ఢిల్లీలో శ్రీనగర్లో సమావేశాలు పెట్టుకున్న తర్వాత కూడా పహల్గామ్లో ఎందుకు భద్రతా బలగాలు లేవు, ఇది క్వశ్చన్ 1. దీనికి సెక్యూరిటీ లాబ్స్ కారణం కాదా? అఖిలపక్ష మీటింగ్లో అమిత్ షాని అంగీకరించాలని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడైతే ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని కూడా అన్నాడని. బట్ ఎవరికి అర్థం కాని అంశం, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండగా కూడా జవాన్లు ఎందుకు లేరు అని. దీనికి ప్రభుత్వం ఇచ్చే వివరణ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక వివరణ ఏమన్నారంటే అక్కడికి వెళ్ళడం చాలా కష్టమని. 4000 మంది పర్యాటకులు వెళ్ళగలిగినప్పుడు జవాన్లు వెళ్ళలేరా? నా క్యాలెండర్ కన్నా వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలి. పర్యాటకులు గుర్రం మీద వెళ్ళడం కష్టం, భద్రతా బలగాల గుర్రం మీద వెళ్ళడం కష్టమా? వాళ్ళ ట్రైనింగ్లోనే ఉంటుంది హార్స్ రైడింగ్ అనేది. ఐఏఎస్ ఆఫీసర్లకి హార్స్ రైడింగ్ ట్రైనింగ్లో ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్లకు కాదు నేను చెప్పేది, ఐఏఎస్ ఆఫీసర్లకు. నేను ముస్సోర్లో చూశాను కూడా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ పొందుతున్న ఐఏఎస్ ప్రొబేషనర్స్ను. అలాంటప్పుడు సైన్యానికి భద్రతా బలగాలకు ఉండవు హార్స్ రైడింగ్. సో అది మరి ఇంకో వివరణ ఏమిచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం పహల్గామ్ రూటు సాధారణంగా అమర్నాథ్ యాత్ర అప్పుడు తెరుస్తారు, జూన్లో మొదలవుతుంది, ముందుగానే తెరిచారు, మాకు సమాచారం లేదు అంటారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళారు పర్యాటకులు, వీళ్ళందరికీ సమాచారం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం సమాచారం ఉండదా? నాకు నిజంగా అర్థం కాని అంశం. పర్యాటకులకు దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులకు సమాచారం ఉంటుంది పహల్గామ్ ఓపెన్ అయిందని, మరి ఎందుకు వెళ్ళరు? అందువల్ల ప్రభుత్వ వివరణ అర్థం లేకుండా ఉంది. ఎందుకు అక్కడ జవాన్లు లేరు, ఎందుకు సెక్యూరిటీ ఫోర్స్ డిప్లాయ్ చేయలేదు, ఈ ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి ఏ సమాధానము రాలేదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ క్లియర్గా ఉండగా. తర్వాత మరో ముఖ్యమైన అంశం ఏంటి, ఇది అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్, ఇక్కడ నుంచి 48 కిలోమీటర్లు ఉంటుంది అమర్నాథ్ యాత్ర. ఇంకో రూట్ ఉంటుంది, అది 14 కిలోమీటర్లు ఉంటుంది. సో అమర్నాథ్ యాత్రకు ప్రధానమైన బేస్ క్యాంప్ పహల్గామ్. ప్రతిసారి అమర్నాథ్ యాత్ర టెర్రరిస్టుల టార్గెట్. మీకు అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. అమర్నాథ్ యాత్రను డిస్టర్బ్ చేయాలన్న కుట్ర తీవ్రవాదులు ఎప్పుడు పన్నుతుంటారు, వాళ్ళ మాస్టర్స్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు పన్నుతుంటారు. మరి తెలిసి కూడా అమర్నాథ్ యాత్ర ముందు పహల్గామ్ వద్ద ఎందుకు భద్రతా ఏర్పాట్లు లేవు, దీనికి తెలియదు ఆన్సర్. తర్వాత మీరు పాత వైలెన్స్ మొత్తం చూడండి. పుల్వామా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇండియాకు రాబోయే ముందు జరిగింది. బిల్ క్లింటన్లు ఎక్కడ ఇండియాకు వచ్చిన సమయంలో కూడా 2000 అనుకుంటాను చటీ సింగ్పురా ఇన్సిడెంట్ జరిగింది. సో ఎప్పుడు కూడా హై ప్రొఫైల్ విజిట్స్ ఉన్న సమయంలో తీవ్రవాదులు అటాక్ చేస్తారు, ఎందుకంటే గ్లోబల్ ఇమేజ్ రావటానికి. ప్రాపగండాలో భాగంగా జేడీ వ్యాన్స్ ఇండియాలో ఉన్నాడు, నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఉన్నాడు. అండ్ ఇంతకన్నా హై ప్రొఫైల్ విజిట్స్ ఉంటాయా? మరి హై ప్రొఫైల్ విజిట్స్ ఉన్నప్పుడు తీవ్రవాదులు అటాక్ చేసిన ప్యాటర్న్ ఉన్నప్పుడు రెండు వైపులా హై ప్రొఫైల్ విజిట్స్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్
ఇన్ ఇండియా. మరి ఎందుకు తీవ్ర సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్గా లేరు? దానికి ఆన్సర్ లేరు. సో ఇలా మనకు అన్ని క్వశ్చన్స్ ఇవన్నీ, ఇన్ని వేల మంది తీవ్ర పర్యాటకులు వస్తున్నప్పుడు సో మరి దానికి తగ్గట్టు తీవ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ టోపోగ్రఫీ చాలా సులభం, చుట్టూ ఫారెస్ట్ ఉంటాయి, చాలా సులభంగా ఎంటర్ కావచ్చు. తర్వాత ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మీకు ఎప్పుడు కూడా తీవ్రవాద ఇన్ఫిల్ట్రేషన్కి ఒక స్కీమ్ ఉంటుంది. పాకిస్తాన్ వాడేమో మీకు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తుంటాడు. ఆ సమయంలో ఇండియన్ బలగాలు పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతుంటాయి. ఆ సమయంలో కరెక్ట్గా తీవ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. ఇప్పుడు మీరు ప్యాటర్న్ ఈ పహల్గామ్ ఇన్సిడెంట్కి ముందు చూస్తే వరుస పెట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తుంది అని అంటేనే మనకి ఇండికేషన్ ఏంటి? నెక్స్ట్ తీవ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ అవుతారు, అటాక్ చేయబోతారు. మరి ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందం లాస్ట్ 4-5 వీక్స్లో విపరీతంగా జరుగుతుంటే కాల్పుల విరమణ ఉల్లంఘన, మరి దీని నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది అని మనలాంటి వాళ్ళకి అర్థమైనప్పుడు ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్కు ఎందుకు అర్థం కాలేదు మనకు తెలియదు. తర్వాత ఈ పహల్గామ్కు మీకు కాశ్మీర్లో టన్నెల్ పైన అటాక్ జరిగింది. అప్పుడు కూడా తీవ్రవాదులు పహల్గామ్ నుంచి వచ్చారన్నారు. మీకు నేను ఇంతకుముందు మొదట్లో చెప్పినట్లు స్ట్రాటజిక్ షిఫ్ట్ అయింది అన్నారు. కాశ్మీర్ నుంచి జమ్మూ రీజన్కు, అలాగే పీర్ పంజాల్ రీజన్కు ఈ తీవ్రవాదులు షిఫ్ట్ అయ్యారు. పీర్ పంజాల్ నుంచి కిస్తవారాకు మీకు పహల్గామ్ దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ తీవ్రవాదులు పీర్ పంజాల్ నుంచే వచ్చి ఉంటారని అనుమానం. మరి ఈ జాగ్రఫీ, టోపోగ్రఫీ ఉన్నప్పుడు మరి ఎందుకని పహల్గామ్లో వేలాది మంది పర్యాటకులను అనుమతించినప్పుడు మరి ఇది కిస్తవారాకు దగ్గరలో ఉంటుంది, పీర్ పంజాల్ నుంచి రావచ్చు తీవ్రవాదులు, గతంలో వచ్చిన చరిత్ర ఉంది, స్ట్రాటజిక్ షిఫ్ట్ జరిగింది, మరి ఇక్కడ పాసిబిలిటీ ఉంది అని ఒక థ్రెట్ పర్సెప్షన్ ఎందుకు అసెస్ చేయలేకపోయారు? ఇప్పుడు ఇక్కడ నాలాంటి వాళ్ళు కూర్చొని వివిధ జర్నల్స్లో, మీడియాలో సీరియస్ డిఫెన్స్ అనలిస్టులు, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ రాసిన అనేక వ్యాసాలను చదివి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్లు చెప్పాను చూడండి. మీకు హై ప్రొఫైల్ విజిట్స్ 1, అమర్నాథ్ యాత్ర 2, మీకు ఇంకా మూడవది జమ్మూ రీజన్ నుంచి వచ్చే ప్రమాదము. ఇలా మీకు ఇప్పటికీ నేను అనేక ఉదాహరణలు చెప్పాను. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అసీం మునీర్ స్టేట్మెంట్. మీకు అసీం మునీర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు జరిగింది. సో వాడు ఏ స్థాయిలో ప్రొవోక్ చేశాడో చూశాను. సో ఇన్ని రకాల ఇండికేషన్స్ ఉంటున్న సమయంలో నాలాంటి వాళ్ళే, నా సొంత అభిప్రాయం కూడా కాదు ఇది, చాలా ప్రఖ్యాత డిఫెన్స్, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. రాజామోహన్, మనోజ్ జోషి, ఇలా కేసీ సింగ్ లాంటి డిప్లొమాట్లు, ఆర్మీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ఇలాంటి వివేక్ కడ్జు, ఇట్లా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను. సో ఇంకా చాలా పేర్లు నేను చెప్పగలుగుతాను. సో డిఫెన్స్, స్ట్రాటజిక్ అఫైర్స్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ రాసిన వ్యాసాల ఆధారంగా నేను ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ, ఎందుకు లేరు అక్కడ? వై దెర్ వేర్ నో సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ పహల్గామ్ వెన్ దెర్ ఆర్ 4,000 టూరిస్ట్? ఈ ప్రశ్నకైతే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. సార్ మరొక కీలకమైన అంశం, ఎప్పుడైతే పహల్గామ్ ఘటన జరిగిందో గత 2-3 రోజుల నుంచి అజిత్ దోవల్ వాయిస్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నది. అసలు ఆయన స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది? అసలు 80 ఏళ్ళ వయసు ఉన్న ఆయన ఇప్పుడు కూడా చాలా చలాకీగా, వ్యూహాత్మకంగా ఆయన సపోర్ట్ చేస్తారు భారత్కి. అది వ్యక్తులుగా ఎప్పుడు చూడకూడదు. అజిత్ దోవల్ ఈజ్ ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన డ్యూటీ అది కదా. సో అజిత్ దోవల్ ఒక్కడే భారతదేశాన్ని కాపాడుతాడని కూడా పొరపాటు. సో అజిత్ దోవల్ అయినా, రాజ్నాథ్ సింగ్, ఇలా మీకు స్ట్రాటజిక్ అఫైర్స్ కమ్యూనిటీ ఉంటుంది. యూ కెనాట్ సింగిల్ అవుట్
1% అది ఆయన ఒక్కడే చేస్తున్నా అనుకుంటే అది పొరపాటు కదా. అంటే లీడర్షిప్ అంటూ ఒకటి ఉండాలి కదా సార్. ఉంటుంది కదా, అది ఎవరికైనా ఉంటారు. అట్లా ఇప్పుడు 78 years ఉన్న ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇండియాలకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆ ఏజ్లో ఉండడం ఆశ్చర్యమే ఉంది. కానీ అంటే ఎందుకు ఎక్కువ ఈయన పేరు వినిపిస్తుంది? అది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కదండి, అది ఇష్యూ కాదులే. అంటే పాకిస్తాన్లో కూడా ఈయన వర్క్ చేసిన సందర్భంలో ఇష్యూగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుంది. అమెరికా మధ్యవర్తిత్వం చేసే పరిస్థితి ఉంటుందా భారత్ పాక్ మధ్య? సో ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది వర్మాజీ అంటే, మీకు అమెరికా అధికార ప్రతినిధిని ఒక జర్నలిస్ట్ అడిగారు, ఇప్పుడు పహల్గామ్ దాడులు జరిగాయి కదా, ఇండియా పాక్ల మధ్య మీరేనా మధ్యవర్తిత్వం వహిస్తారా అని. కారణం ఏంటంటే ఈ మధ్య మన ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ ఈ ఆసక్తి ప్రదర్శించాడు మధ్యవర్తిత్వానికి. ఈయనే కాదు, ఒబామా కూడా ఈ మాట అన్నాడు. మీకు మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్తో కలిపి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే వెంటనే మన్మోహన్ సింగ్ లాంటి మౌనముని అని చెప్పబడే వ్యక్తి కూడా ముచ్చట లేదు, వీ డోంట్ బిలీవ్ ఇన్ థర్డ్ పార్టీ మీడియేషన్ అన్నాడు. సో అందువల్ల ఆ ప్రశ్న అందుకే అడిగారు. అంటే ట్రంప్ మాత్రమే కాదు, అమెరికా మొదటి నుంచి కూడా ఇండియా పాక్ మధ్యవర్తిత్వాన్ని వహించాలని ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కు అమెరికాకు నెక్సెస్ ఉంది. ఎందుకంటే అమెరికాకు క్లయింట్ స్టేట్, ఇది వెరీ బిగ్ కస్టమర్, మిలిటరీ కస్టమర్. అందువల్ల ఈ ప్రాంతంలో తన సుప్రమసీకి పాకిస్తాన్ కావాలి, చైనాను కౌంటర్ చేయడానికి ఇండియా కావాలి. అందుకే పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు అమెరికన్ ఫారిన్ పాలసీ. మీకు ఫారిన్ పాలసీ అనే జర్నల్ కూడా ఉంది. ఇందులో చాలామంది ఎక్స్పర్ట్ చెప్పింది పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటే ఇద్దరిని సంతృప్తిపరచాలి. అందుకే పాకిస్తాన్కి F-16 ఇస్తారు, మనకు F-35 ఇస్తారు, ఇద్దరు కొడుకు సావండి అని. సో అందులో భాగంగా మధ్యవర్తిత్వం అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పాకిస్తాన్ కూడా దీనికి వంత పడుతూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే తనకు మధ్యవర్తిత్వం కావాలి, ఇండియా యునైటెడ్ నేషన్ మధ్యవర్తిత్వం కావాలి, అమెరికా మధ్యవర్తిత్వం కావాలి. అందువల్ల అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ అమెరికా అధ్యక్షుని చెప్పేస్తుంటారు, కొద్దిగా రండి సార్, ప్లీజ్ సార్ రండి సార్ అని. కానీ భారత్ అందువల్ల ఇప్పుడు అడిగితే, ఒక జర్నలిస్ట్ అడిగితే అమెరికన్ అధికార ప్రతినిధి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ఐ హావ్ నో రిమార్క్ అన్నాడు. దీనిపైన నాకు వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేదని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇండియా స్టాండ్ మొదటి నుంచి కూడా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కాశ్మీర్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో కాశ్మీర్ విలీనము సంపూర్ణము వెనక్కు వెళ్ళటానికి వీల్లేనిది. కాశ్మీర్స్ ఇంటగ్రేషన్ విత్ ఇండియా, కాశ్మీర్స్ అక్సెషన్ టు ఇండియా ఈజ్ ఇర్రివర్సిబుల్ అండ్ కంప్లీట్. ఇక థర్డ్ ఏంటంటే ఏమైనా మిగిలి ఉంది, వాట్ ఈస్ ద అన్ఫినిష్డ్ ఎజెండా ఇన్ కాశ్మీర్, అది పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ను భారతదేశం స్వాధీనం చేసుకోవడం. ఇది భారత వైఖరి. ఈ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఏమైనా చర్చించాలనుకుంటే ఇండియా పాకిస్తాన్ల మధ్యనే చర్చ, ఇది ద్వైపాక్షిక చర్చే తప్ప నో క్వశ్చన్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఎందుకు మనం థర్డ్ పార్టీ అనం? థర్డ్ పార్టీ అంటే ఏం చేస్తారు ట్రంప్ వచ్చి, కానీ అన్నీ అట్లా అంటే ఎట్లా కలుస్తుంది, మీరు కొంత రాజీ పడాలి, మేము కొంత రాజీ పడతాం అంటాడు కదా. సో మనం రాజీ పడడానికి సిద్ధంగా లేనప్పుడు థర్డ్ పార్టీ ఎందుకు? మనం రాజీ పడడానికి సిద్ధంగా ఉంటే థర్డ్ పార్టీ కావాలి, మనం రాజీ పడడానికి సిద్ధంగానే లేము కదా. ఇంకొక ముఖ్యం కూడా చెప్తాను, అమెరికా మధ్యవర్తిత్వం ఎలా ఉంటుందో ఉక్రెయిన్ చూస్తే అర్థమవుతుంది కదా. అమెరికా మద్దతుతోని ఉక్రెయిన్ రష్యాతో యుద్ధాన్ని దిగింది, అమెరికా బలాన్ని చూసుకొని. నిజంగా చెప్పాలంటే రష్యా బలంతో పోలిస్తే ఉక్రెయిన్ బలమే లేదు. కానీ ఇలా పరిస్థితి ఏంటి? ట్రంప్ ఏం చెప్తున్నాడు లేటెస్ట్గా, క్రిమియాను రష్యా భూభాగంగా అంగీకరించండి అంటున్నాడు. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించింది, మీరు క్రిమియాను రష్యాకి ఇచ్చేయండి అంటున్నాడు ట్రంప్. ఇంకా 20% ఈస్టర్న్ ప్రావిన్స్ డాంబాస్, లుహాన్స్క్, డొనెస్క్ ఈ ప్రాంతంలో 20% ఆఫ్ యుక్రెయిన్ టెరిటరీని రష్యా ఆక్రమించింది. ట్రంప్ ఏమంటున్నాడు? ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు. అంటే మీరు శాంతి కోసం భూమి ఇచ్చేయండి అంటున్నాడు. ల్యాండ్ ఫర్ పీస్. మార్క్ రుబియో అమెరికా విదేశాంగ మంత్రి అఫీషియల్గా చేసిన ప్రకటన ఏంటో తెలుసా? ఉక్రెయిన్ ఇంకా తన 20% భూభాగం అని పట్టుకొని కూర్చుంటే అసలు యుద్ధం ఆగదు, ఉక్రెయిన్ సర్వనాశనం అవుతుంది అన్నాడు. ఓకే, అంతేకాదు అసలు యూ హ్యావ్ నో కార్డ్స్, నీ దగ్గర ఏం లేవు, సపరేట్ కూకో అంటున్నాడు. రేపు కాశ్మీర్ మధ్యవర్తిత్వాన్ని మనం ఎలా చేస్తే అమెరికా చెప్పేది ఏంటంటే అది ఇచ్చేయండి కాశ్మీర్ అంటాడు. ఏమైతుంది కాశ్మీర్? గివ్ ఇట్, వాట్ హ్యాపెన్స్, గివ్ ఇట్ అంటాడు. అందువల్ల అమెరికాకు
చైనాకు మధ్యవర్తిత్వానికి ఇండియా రెడీ, ఒప్పుకుంటాడా అమెరికా? నాకు చెప్పమనండి. అమెరికాకు వెనుజులాకు మధ్య గొడవలు ఉన్నాయి, ఇండియా రెడీ మధ్యవర్తిత్వానికి. అందువల్ల మొదలు అమెరికాకు కెనడాకు ఘర్షణ ఉంది, భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తుంది. అమెరికాకు యూరోప్కు ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ బ్రేక్ అయింది, ఇండియా మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఒప్పుకుంటాడా? ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ కూడా తన దేశానికి ఉన్న సరిహద్దు వివాదంలో థర్డ్ కంట్రీ మధ్యవర్తిత్వం అంగీకరించడు. అందువల్ల ఇండియా చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు, మనకేమైనా డిస్ప్యూట్స్ ఉందో ఆ దేశాలతో మాట్లాడుకుంటాం. ఊయిజ్ అమెరికా టు టెలస్. అలా అమెరికా రంగంలో దిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందుకే ఉక్రెయిన్ అనుభవం చెప్పాను మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కనుక. సో ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ థర్డ్ పార్టీ మీడియేషన్. మూడో మధ్యవర్తిత్వాన్ని భారతదేశం ఎప్పుడూ అంగీకరించదు. అందువల్ల కశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయాలనుకునే పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటుంది. మనం ఇంటర్నేషనలైజ్ చేయదలుచుకోలే, అది ఇంటర్నల్ ఇష్యూ అంటాం, అంతర్జాతీయ కాదు, అంతర్గతం అంటాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాం. సార్, కాశ్మీర్లో విద్యార్థులపై దాడులు అసలు ఇప్పటికే వాళ్ళు నలిగిపోయి ఉన్నారు. అంటే కాశ్మీరీ విద్యార్థులపైన వాస్తవంగా కాశ్మీర్లో దాడులు జరుగుతున్నాయి. కాశ్మీరీ స్టూడెంట్స్ పైన యూపీలో, ఉత్తరాఖండ్లో ఇలా కొన్ని స్టేట్స్లో దాడులు జరుగుతున్నాయి. వీళ్ళపైన టార్గెటెడ్ అటాక్స్, కాశ్మీరీ ప్రజలపైన హేవ్యభావాన్ని పెంచుతున్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది, ఒకవైపు ఏమో యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు, ఇంకోవైపు ఏమో యాంటీ ముస్లిం పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు. ఈ రెండు ఎవరికి ఉపయోగమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇండియాకు ఉపయోగమా, పాకిస్తాన్కి ఉపయోగమా? ఇది రైట్ ఆర్ రాంగ్ అనే మారల్ క్వశ్చన్ కాదు నేను అడిగేది, నైతికమైన ప్రశ్న కాదు నేను అడిగేది. ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ పొలిటికల్ క్వశ్చన్. ఈ పహల్గామ్ దాడుల తర్వాత యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్, ముఖ్యంగా రైట్ వింగ్ ఫోర్సెస్, రైట్ వింగ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు చేస్తున్న పని ఇది. యాంటీ ముస్లిం సెంటిమెంట్ పెంచితే ఎవరికి లాభం? ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దీన్ని ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూ అని ఎవడన్నాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అన్నాడు. అంటే ఇవాళ మనం కూడా దీన్ని ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూగా చూస్తే ఎవరి వాదన బలపరుస్తున్నాం మనము? మన నరేంద్ర మోడీ వాదన బలపరచాలా, అసీం మునీర్ వాదన బలపడదామా? సో మనం ఎవరి వాదన? మన అసీం మునీర్ వాదన బలపరుస్తున్నాం. అసీం మునీర్ ఏమంటున్నాడు? మన నెక్స్ట్ జనరేషన్కు మనం చెప్పాలి మన ఫాదర్స్ పాకిస్తాన్ స్టోరీ ఏంటి అని. ముస్లింలు, హిందువులు వేరు, సాంప్రదాయాలు, ఆచారాలు, ఆలోచనలు అన్నీ వేరు. దిస్ ఈజ్ వాట్ అసీం మునీర్ ఇస్ టెలింగ్. మన దేశంలో కూడా దీన్ని యాంటీ ముస్లిం సెంటిమెంట్గా మారుస్తే జరగబోయేది ఏంటి తెలుసా? పాకిస్తాన్ వాదన బలపడుతుంది, అసీం మునీర్ వాదన బలపడుతుంది. పాకిస్తాన్ వాదన బలపడమే దేశభక్తి అని ఎవడని అనుకుంటే అది దౌర్భాగ్యం కదా. సో ఇది మన దేశభక్తి, భారతీయత దేశభక్తి కదా. ఇక రెండవది కాశ్మీరీ. ఇలా మనం ఏమంటున్నాం? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇది మన దేశం. కాశ్మీర్ మీకు 1947లో దేశ విభజన జరిగి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రక్త తర్పణ జరిగితే భారతదేశం మొత్తములో రక్తపు బొట్టు కూడా చిందని ప్రాంతం ఏమైనా ఉందంటే అది కాశ్మీర్. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అసలు రక్త బొట్టు చిందలే. ఇదయ్యా కాశ్మీరీ ప్రజల చరిత్ర, కాశ్మీరియత్ అంటారు. సో అన్ఫార్చునేట్లీ 70s తర్వాత మీకు ఆర్టికల్ 370 బలంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు జరగలే. ఆర్టికల్ 370 బలహీనమైన తర్వాత కాశ్మీరీ ప్రజలు ఏలినేషన్, పరాయీకరణ మొదలయ్యాక కాశ్మీర్ రాజకీయాలను అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం వాళ్ళను కీలుబొమ్మలుగా మార్చిన తర్వాత యాంటీ ఇండియా సెంటిమెంటు పెంచబడింది. పాకిస్తాన్ దాన్ని ఉపయోగించుకుంది. ఇది కదా హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. అలాంటి కాశ్మీరియత్ అంటే కాశ్మీర్ మన దేశాన్ని మనం అంటున్నాం, కాదు మాది అని పాకిస్తాన్ అంటున్నారు. మరి ఇప్పుడు కాశ్మీరీ విద్యార్థులపైన భారతదేశంలో దాడులు జరిగితే ఎవరి వాదన బలపడుతున్నా చెప్పండి? భారతీయులుగా మనం ఏమంటున్నాం? కాశ్మీరీ ప్రజలు మా వాళ్ళు అంటున్నాం. కాశ్మీరీ ప్రజలు మా వాళ్ళు, భారతీయులు కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. భారతదేశం దాన్ని అక్యుపై చేసింది, వారికి భారత్కు వ్యతిరేకంగా, భారత్ ఆక్రమణకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం జరుపుతున్నారు కాశ్మీరీ ప్రజలని అసీం మునీర్ అంటున్నాడు. పాకిస్తాన్ అంటుంది. అంటే ఇవాళ మనం కాశ్మీరీ బిడ్డల పైన దాడులు జరిపితే ఎవరి వాదన బలపడుతుంది? భారతీయులపైన దాడులు చేసుకుంటారు ఎక్కడన్నా? భారతీయులపైన దాడులు మనం అంగీకరిస్తామా? అంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం?
కాశ్మీరీ వాళ్ళు మా వాళ్ళు కాదు, పాకిస్తాన్ తీసుకెళ్ళండి అని చెప్పదలుచుకున్నారా? అందువల్ల ఈ రెండు యాంటీ కాశ్మీర్ సెంటిమెంట్ అయినా యాంటీ ముస్లిం పబ్లిక్ సెంటిమెంట్ అయినా అల్టిమేట్గా పాకిస్తాన్ ఎజెండాను బలపరుస్తుంది. సార్ ఇది పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది తప్ప భారతదేశానికి ఉపయోగపడదు. అందువల్ల ఏ దేశభక్తియుత భారతీయుడు దీన్ని అంగీకరించకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.